23వ అధ్యాయం 1వ వాక్యం చూద్దాం. 23వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. శారా జీవించిన కాలము, శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు, శారా బ్రతికిన ఏళ్ళు 127. 127. శారా కనాను దేశమందలి హెబ్రోనును కిరియతర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. చాలండి. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, చాలా మంది గ్రంథకర్తలు ఉన్నారు, చాలా మంది అనుభవదారులు ఉన్నారు, చాలా మంది భార్యలు కలిగిన వారు ఉన్నారు. కానీ అబ్రహాం గారిలో ఉన్నటువంటి యొక్క ప్రేమ చూద్దాం. అబ్రహాం గారు శారా గారు వివాహమైంది. అబ్రహాం గారికి శారా గారికి వివాహమైన తర్వాత చాలా కాలానికి కుమారుడు కలిగాడు. కానీ అబ్రహాం గారికి ఉన్నటువంటి భార్య చనిపోయింది. భార్య చనిపోయిన తర్వాత భర్త యొక్క బాధ్యత, భార్య చనిపోయిన తర్వాత భర్త యొక్క భాగము, భార్యలో భర్తకు ఒక భాగం, భర్తలో భార్యకు ఒక భాగం. ఈ భార్య చనిపోయింది. భార్య చనిపోయిన తర్వాత అబ్రహాం గారు చేసినటువంటి యొక్క సేవ, అబ్రహాం గారు చూపినటువంటి యొక్క ప్రేమ ఏమి చేస్తున్నాడు? అబ్రహాం గారు భార్య చనిపోయింది. సహజంగా ఏం చేస్తారు? అందరూ పూర్తి చేస్తారు. ఎలా పూడుస్తారు? ఏదో ఉన్న కాడికి అంతో ఎంతో తెచ్చుకొని, అంతో ఎంతో ఖర్చు పెట్టుకొని, అంతో ఎంతో సహాయపడి ఇలా చేస్తాం. కానీ అబ్రహాం గారిలో ఉన్నటువంటి ప్రత్యేకత చూద్దాం. ఈరోజు శారమ్మ గారు చనిపోయినారు. శారమ్మ గారి గురించి అబ్రహాం గారు చేసిన పని, భార్య చనిపోయింది. ఏ భర్త అయినా ఇలా త్యాగం చేస్తాడా? ఏ భర్త అయినా ఇంత ప్రేమ చూపుతాడా? చూద్దాం. నేర్చు చదవండి. కింద వచ్చి తర్వాత అబ్రహాము మృతి పొందిన శారా గారు మృతి పొందారు. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము ఏడ్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. ఆగండి. పరదేశిగాను పరవాసిగాను ఉంటున్నాడు అబ్రహాం గారు. పరదేశిగా ఏమిటి, పరవాసిగా ఏమిటి? అబ్రహాం గారు శారా విషయంలో ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఆమె చనిపోయింది. ఆమె చనిపోతే ఏం చేయాలి? భార్య చనిపోయింది, ఏడ్చినాడు, అంగలార్చినాడు, బాధపడ్డాడు. ఇప్పుడు ఏం చేయాలి? పూడ్చాలి. పూడ్చాలి? ఏడవ పూడ్చాలి. పూడ్చే సరిపోదా? ఏమి ఎక్కడ పూడితే ఏం భార్యను? ఎక్కడైనా వేస్ట్ పొలం ఉండదా? వేస్ట్ భూమి ఉండదా? మరి వేస్ట్ భూములు ఎక్కడైనా పూడ్చచ్చు కదా? భార్య మీద ప్రేమ చూడండి, భార్య మీద ఆసక్తి చూడండి, భార్య మీద ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి ఆలోచన చూడండి. చాలా మగాళ్ళు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఏదో ఒక పొలంలో, ఏదో ఒక వంకలో, ఏదో ఒక వాగులో, ఏదో ఒక చెట్టు కిందో, ఏదో ఒక పుట్ట కిందో, ఎక్కడో వేసేయాలి. లేదంటే కాల్ చేసుకోవాలి. సమాధి కట్టడానికి ప్లేస్ లేదు. అందుకని ఏమన్నా కూడా పరవాసిగాను పరదేశిగా అంటే భూమి లేనివాడుగా ఉన్నాడు. ఈ గొప్పవాడు భూమి లేనివాడు ఉన్నాడు ఆ ప్రాంతంలో. ఈ గొప్పవారికి ఆ ప్రాంతం భూమి లేదు. గొప్పవారికి ఆ ప్రాంతం భూమి లేదు. మరి భూమి లేనటువంటి వాడు ఏం మాట్లాడాడు? చదవాలి అన్నమాట. మళ్ళీ మీ మధ్య నేను భూమి లేనివాడుగా ఉన్నా. మీ మధ్య ఉన్నా. కానీ మీ అందరు భూములు ఉన్నాయి, నాకు భూమి లేదు. నా భార్య చనిపోయింది. ఎవరో ఒక పెట్టే తావేరా? ఎవరో ఒక మీటర్ తావేరా? 1 మీటర్ 2 మీటర్ ఎవరా? ఎవరు లేదండి. ఎక్కడ పనికిమాలి భూమి లేదా? పనికిమాలి భూమి ఏదో ఒక ప్రాంతం ఉండదుగా, ఏదో వంకో వాగో ఎక్కడ ఉంటుంది. ఎక్కడ పూర్తి చేయ బాగుండదా? అందుకని క్రైస్తవులు
క్రీస్తుని అంగీకరించిన వారి యొక్క సమాధులు కూడా ఇల్లువే. యేసుక్రీస్తుని అంగీకరించిన వారి సమాధులు ఇల్లువే. అబ్రహాము గారు త్యాగం ఎలా ఉందో, మీ మధ్య నేను పరదేశిని గాను పరవాసిని గాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్ను ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టుటకు మీ తావున నాకు శ్మశాన భూమిని స్వాస్థ్యంగా కావాలండి. ఆగడమ్మా, మీరు అక్కడే ఉండండి, పూత ఎక్కండి. స్వాస్థ్యంగా కావాలి. స్వాస్థ్యం కావాలంటే ఏం చేయాలి? స్వాస్థ్యం అంటే ఏంటి? సొంతంగా కావాలి. సొంతంగా కావాలి. కేవలం భార్య విషయంలోనే పొలాలు కొంటున్నాం. దేనికి పొలము? అయ్యా ఎంత కావాలండి? ఎంత కావాలి? కూర్చాను ఒక 3 మీటర్లు సరిపోదా? 4 మీటర్లు సరిపోదా? 5 మీటర్లు సరిపోదా? కానీ భూమినే కొంటున్నాడు. అంటే ఎంత ప్రేమ ఉంది చూడండి భార్య విషయంలో. అబ్రహాము గారు కూడా భార్య విషయంలో ప్రేమ, అబ్రహాము గారు చేసిన త్యాగము. ఈ భూమిని కొంటున్నాడు. ఎలాంటి భూమి తెలిసిన? ఆ భూమి ఎలాంటి చదువు ఆ మాట కూడా మనం రాయబడి బాగా చదవండి. ఆ మాట కూడా ఏమమ్మోది అట్లా మృతి పొందిన నా భార్యను నా ఎదురు ఉండకుండా నేను పాతి పెట్టుటకు మీకు ఇష్టమైతే నా మాట వినండి. సోహారు కుమారుడైన ఎఫ్రోము తన పొలము చివరను తనకు కలిగి ఉన్న నాకు ఇచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి. అవును, మీ మధ్యను శ్మశాన భూమిగా నుండకు నిండు వేలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇవ్వాలి అని వారితో చెప్పాను. అప్పుడు ఎఫ్రోను ఏతు కుమారుల మధ్యన కూర్చొని ఉండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించు వారి ఎదుట హేతు కుమారులకు వినబడినట్లు అబ్రహాముతో చెప్పినప్పుడు చెప్పిన ప్రత్యుత్తరం ఏమనగా, అయ్యా అట్లు కాదు, నా మనవి ఆలకించుము. నా మనవిను. ఆ పొలము నీకు ఇచ్చుచున్నాను. దానిలో ఉన్న గుహను నీకు ఇచ్చుచున్నాను. నీ గుహను ఇచ్చుచున్నాను. నా ప్రజల ఎదుట అది నీకు ఇచ్చుచున్నాను. మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టమని. అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి సరే కాని నా మనవి ఆలకించు. ఎంత ఇవ్వాలి? పొలానికి ఆగండి, అక్కడ గమనించండి. ఎంతకి ఇవ్వాలండి ఈ పొలాన్ని? ఎంత ఇవ్వాలి ఈ పొలానికి డబ్బు? ఆ పొలము విలువైన పొలం, ఆ పొలము మంచి పవర్ఫుల్ పొలం. కానీ ఆ పొలాన్ని కొన్నాడు. ఎంత ఆ పొలం రేటు తెలుసుగా? ఎంత అండి బంగారు? చదవండి ఆ మాట పడింది. 400 తులముల వెండి చేయును. నాకు నీకు అది ఎంత? మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టమని అబ్రహాము ఉత్తరం ఇచ్చాడు. అబ్రహాము కాబట్టి హేతు కుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వేళ అనగా వర్తకులతో చెల్లు 400 తులముల వెండి అబ్రహాము తూచి ఇచ్చెను. అలాగున మమ్రే ఎదుటనున్న మక్పేలా ఎందని ఎఫ్రోను పొలము అనగా ఆ పొలము దాని ఎందని గుహయు దాని పొలమైన అందరిలో ఉన్న ఆ పొలము చెట్లన్నీయు అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుల ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపడరు. చాలండి. ఈ కొన్న పొలము దేనికోసం కొన్నాడంటే కేవలం శ్మశాన్ని కొన్నాడు. శ్మశానం ఎవరితో స్టార్ట్ చేశాడు? శారమ్మ చనిపోయిన తర్వాత, శారమ్మ గారు చనిపోయిన తర్వాత ఆ పొలాన్ని కొన్నాడు. 400 తులములు అంటే ఇప్పుడు మనం అంచనా వేస్తే అది ఎంత డబ్బు అవుతుంది?
ఆనాటి కాలంలోనే 400 తులములు వెండి. ఒకవేళ ఆనాటి కాలంలో తులము ఒకవేళ 10 రూపాయలు వేద్దాం, 5 రూపాయలు వేద్దాం, ఎంతో డబ్బు అవుతుంది ఆనాటి కాలంలో. ఇంత విలువైన పొలము, ఇంత విలువైన మనిషి, తన భార్య అంటే ఎంత ప్రేమ ఉండాలి, తన భార్య అంటే ఎంత ఇష్టం ఉండాలి, తన భార్య అంటే ఎంత ఆదిత్యం చూపాడు, ఎంత గంగ చూపాడు. పొలానే కొన్నాడు. పొలాన్ని కొన్న తర్వాత శారమ్మ గారు చనిపోయారు. శారమ్మ గారు చనిపోయిన తర్వాత ఏదో ఆ ప్రాంతానికి వచ్చాడు. పరదేశిగాను పరవాసిగా, అంటే భూమి లేనివాడుగా ఉన్నాడు. ఆ ప్రాంతంలో భూమి లేనివాడుగా ఉన్నాడు, పరవాసిగా ఉన్నాడు, పరదేశిగా ఉన్నాడు. పరవాసిగా పరదేశిగా ఉన్నప్పుడు, ఏమి లేనివాడుగా ఉన్నప్పుడు ఆ పొలాన్ని కొన్నాడు. ఆ పొలం కొన్న తర్వాత ఆ అమ్మగారిని అక్కడ భూస్థాపన చేసిన తర్వాత ఆ భూమిని కూడా, ఆ భూమిలో ఇంకో గుహ ఉంది. ఆ గుహలో ఆమె ఉంచాడు. ఆ గుహలో ఆమెను ఉంచాడు. ఆ భూమి అంతటి శ్మశానానికి ఏర్పాటు చేశాడు. మరి భార్య విషయంలో ఇంత బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే అబ్రాహాము. భార్య విషయంలో ఇంత బాధ్యత తీసుకున్నాడు. మరి అలాంటి బాధ్యత గల వారు ఎవరైనా ఉన్నారంటే చాలా మంది ఉండొచ్చు, ఉండకుండా పోవచ్చు. కానీ పొలాన్ని కొనే వాళ్ళు అయితే తక్కువ. శ్మశానానికి డబ్బు పెట్టారు, రంగులు వేస్తారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు, ఏదో ఒక చోట వేస్తారు. కానీ కేవలం పొలాన్ని కొన్నాడంటే ఈ పొలం ఎప్పుడు కూడా ఎవరికి హక్కు లేదు, ఎవరికి హక్కు లేదు. కేవలం ఎవరికి ఇది హక్కు? అబ్రాహాం గారికి మాత్రమే హక్కు ఉంది. అబ్రాహాం గారు కూడా దేని కోసం, అది వ్యవసాయం కోసం కాదు, వ్యవసాయం కోసం పెట్టాడా కాదు, కేవలం శ్మశానం కోసమే కొన్నాడు. చూద్దాం 25 అదే 7 చూద్దాం. అది ఆది కాండం. ఇప్పుడు 23లో వేయాము. అబ్రహాము బ్రతికిన సంవత్సరంలో ఇప్పుడు శారమ్మ గారు ఎన్ని సంవత్సరాలు బతికారు? 127 క్యాంప్ పెట్టుకోండి. ఎన్ని సంవత్సరాలు బతికారేమో? 127. ఏ వయసులో కాను డెలివరీ అయింది? కాన్పు ఏ వయసులో అయింది? 90. అంటే కాన్పు ఎన్ని సంవత్సరాలు జరిపింది? కానిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు మరణం వచ్చింది? 27 37? 37. 127 కదా ఆ బ్రతికింది మొత్తం. అదే కదా 127. ఆయన 90 ఏళ్ళు కానిపోయింది. 100 27 ఏళ్ళు 37. 37. సరే మంచి 37 ఏళ్ళు బతి 37 ఏళ్ళు ఉన్నది. కానీ యేసు క్రీస్తు ఎన్నాళ్ళు ఉన్నాడు? 33. ఆమెకు కొంచెం తేడా ఉంది. కానీ ఈమె బతికింది 127 అయితే అబ్రహాము బతికింది ఎన్ని సంవత్సరాలు బతికాడు? 170. ఎన్ని సంవత్సరాలు పెద్ద ఈయనకన్నా? ఈయనకన్నా ఎన్ని సంవత్సరాలు పెద్ద కాదమ్మా. ఈయనకు ఆమెకు ఎంత తేడా ఉంది? ఈమెకు 127 అయ్యా, ఆయనకు ఎంత? 175. ఎన్ని సంవత్సరాలు అబ్రహాము గారు పెద్ద శారమ్మ గారి కంటే? 50 లెక్క సార్ 45. కానీ ఈయన మరి శారమ్మ గారు చనిపోయిన తర్వాత ఈ వయసులో భార్య చనిపోయింది. భార్య చనిపోయిన తర్వాత ఏం కావాలి? ఆ వయసులో పెళ్లి చేసుకోవాలా? ఏదైనా ఇంకా ఇప్పుడు ఈ వయసులో అబ్బాయి చనిపోయింది. ఆ అమ్మగారికి ఏమో 127 వచ్చి చనిపోయా. అమ్మగారికి 127 చనిపోయింది. అయ్యగారికి అప్పుడు ఎంత ఉండొచ్చు వయసు? అమ్మగారికి 127 సరిపోయింది. అప్పుడు అయ్యగారికి ఎంత ఉంది వయసు? ఆయన బ్రతికి సంవత్సరం వేసాడు అక్కడ 170. అంటే చనిపోయినప్పుడు 150 160 వేసుకుంది అమ్మాలి. ఇప్పుడు 150 ఉంది అనుకోండి, 150 ఉంది అనుకోండి. శారమ్మ గారు చనిపోయినప్పుడు 150 ఉంది అనుకోండి. 150 సంవత్సరాలు భార్య చనిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? మనం పెళ్లి చేసుకోవాలా? మన చూద్దాం. ఇప్పుడు 150 భార్య చనిపోయింది, 150, ఆమె 127 చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఏం కావాలి? ఎందుకు పిల్లలు లేరా? శారమ్మ పిల్లలు లేరా? ఇస్మాయిల్ పిల్లోడు కాదా? హాగర్ పిల్లలు లేరా? శారమ్మ గారికి ఉన్నారు, హాగర్కి ఉన్నారు. తన దాచుకున్నారు,
వచ్చేయాలనుకున్నారు, సొంత భార్యకు ఉన్నారు, కొంచెం మధ్యలో వచ్చేయాలనుకున్నాడు, ఇద్దరు పిల్లలు. మరి ఇప్పుడు ఏం కావాలి అబ్రహాం గారికి? ఇంకా ఇప్పుడు ఏం మనం ఇది ఏమంటాము, మనం ఏం కోరుకుంటాం? 20,000కో 60,000కో 70,000 చనిపోయి ఇంకెందుకు, నాకు నా భార్య చనిపోయింది, నాకు కావాల్సింది ఏం కావాలి ఇప్పుడు? ఏముందంటే పోగాడు పోతాం, కరెక్టే. ఏం కావాలి మాకు? ఉడుకుంటే కావాలి అంతేనండి. నాకెందుకు, ఇంకా 3 పిల్లలు ఉన్నారు, 40 పిల్లలు కూడా పెళ్లి చేసాము, వాళ్ళకు కూడా పిల్లలు పుట్టారు, ఇంకెందుకు మాకు అక్కర, నాకేం అవసరం? నాకు పువ్వ కూడు గుడ్డ అంటే ఏదైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు చూపించాలి, నాకు ఏం అవసరం లేదు, నేను తిని అదే ఆ గదిలో ఈ గదిలో ఉంటాను, ఈ ఆలోచన వస్తాను. కానీ అబ్రహాం గారి ఆలోచన ఎలా చూద్దాం చూడండి. అబ్రహాం గారు ఏం చేశారు అక్కడ? చదవండి ఆ మాట, చదవండి గట్టిగా, అందరికి ఇప్పించాలి. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను. ఎంత బాధ ఉందో మన దగ్గర ఆగండి, మన పెద్ద దగ్గర ఎంత బాధ ఉందో. ఇప్పుడు బాధపడతాడా? ఓ ఫోటో పట్టుకొని చూస్తాడా? అయ్యో నా భార్య ఈ దిగులో ఉన్నాడా? మళ్ళీ వివాహం కోరాడా? మళ్ళీ ఇప్పుడు ఒకటి ఇప్పుడు పరిస్థితి చూస్తే ఏ వయసు పిల్లలు పుట్టారు ఆడ నుంచి ఇప్పుడు పరిస్థితి చూస్తే 30, 40, 50, 60, ఒకవేళ 60 ఉంటారు అనుకోండి, 50 వేసుకోండి, 50 ఏళ్ళ పిల్లలు మళ్ళీ కలగాలి కష్టాలమే. ఇప్పుడైతే ఆ కాలం ఏమో, కానీ అది దేవుడి చిత్తం. కానీ అబ్రహాం గారు మళ్ళీ ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుంటే స్త్రీ ఏం చేస్తున్నాడు? కాపురం చేస్తున్నాడు. ఆయనకు మళ్ళీ పిల్లలు పుడుతున్నారు. చదవండి అన్నమాట, చదవండి. శారమ్మ చనిపోయారు, శారమ్మ పుస్తకం చేశాడు, శారమ్మ కోసం ప్లేస్ కొన్నాడు, ఆ గుహలో పెట్టాడు మనోడు మా ఆయన. మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. చదవండి. ఆమె అతనికి 1, 2, 3, 4, 5, 6 ఎంతమంది? అయ్యో ఎంత వంశోడు, ఎంత వంశోడు అయినా అబ్బా, వృద్ధాప్యుడు వంశోడు అంటే దేవుడు అనుకుంటే దేవుడు కాదండి. భార్య చనిపోయిన తర్వాత పిల్లలు ఉన్న తర్వాత మళ్ళీ కోరమంటే అది ఇప్పుడైతే అసాధ్యం. పిల్లలు పెద్దలు అయ్యారు, ఉదాహరణగా పిల్లల వయసు వచ్చిన తర్వాత మళ్ళీ కోరడము అసాధ్యం. ఒకవేళ కోరినా కూడా పిల్లలు కలగడం అసాధ్యం. ఎంతమంది పిల్లలు పుట్టారు? ఇప్పుడు 6 మంది పుట్టారు. చదవండి గట్టిగా, మొత్తం ఎంతమంది లెక్క పెట్టుకోండి. ఆమె అతనికి 1, 2, 3, 4, 5, 6 మంది పిల్లలు పుట్టారు. మళ్ళీ ఎంత వయసు? 175 సంవత్సరాల వయసులో 6 మంది పిల్లలకు శ్వాసం ఇచ్చాడు. 6 మంది పిల్లలు పుట్టారు. ఇప్పుడు 40, 50, 30, 35లోనే ఏమైపోతున్నాయి? శరీరం ఏమైపోతున్నాయి? ఏందమ్మా పాపం మనవాడు బెంతపడిపోయా, నడిచి 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 కాళ్ళు నచ్చాయి. ఇప్పుడు వివాహము ఓకే అయితేనే ఏం కొడతారు మన చాలా మంది? బైక్ కావాలంటారు. మా కొడుకు నడవకూడదు, మా కొడుకు నచ్చకూడదు, మా కొడుకు ఎలా పోవాలి? బైక్లోనే పోవాలి. మా కొడుకు బైక్లో పోయి ఆరోగ్యం ఏం చేసుకోవాలి? పాడు చేసుకోవాలి. కరెక్ట్. మా కొడుకు బైక్లోనే పోవాలి. మా కొడుకు నడిస్తే అవమానం. మీ ఎల్లుడు నడిచి వచ్చారంటారు కదా, మీ ఎల్లుడు నడిచి రావచ్చునా? 12 చూడండి. అబ్బా అది కన్నా 12 చూద్దాం, అది కన్నా 12 అధ్యాయం చూద్దాం ఒకసారి. అది కన్నా 12 అధ్యాయం మొదటి నుంచే 12 అధ్యాయం 1 వచ్చినాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నడుచు. అమ్మా నడుచు. ఏమంటే లేవా? రథాలు లేవా? గుర్రాలు లేవా? మనుషులు లేవా? నడుచు. నీ దేశం విడుచు, నీ బంధువులు విడుచు. అబ్రహాం గారికి ఇలాంటి దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఎవరైతే దయచేసి మనం అనుకోవచ్చు ఎక్కువ నడుస్తారో వారికి శక్తి బాగుంటుంది, ఆరోగ్య శక్తి కూడా ఉంటుంది. ఎక్కువ పైకి తిరుగుతారండి వాళ్ళ బలహీనత అంటే నువ్వు నడుస్తాడవనా? నీకు బండి రాక నువ్వు నడుస్తాడు.
మాకు బండి వస్తుంది కదా, మేము నడుపుతాం. నీకు బండి దొరకదు, పాడదు, నువ్వు నడుపుతావు అని మనం అనుకుంటాం. అది కాదు. ఎవరైతే ఎక్కువ నడుస్తారో వాళ్ళకి శక్తి కూడా ఉంటుంది. ఎవరైతే ఎక్కువ కష్టం చేస్తారో వాళ్ళకి బలం కూడా ఉంటుంది. ఏ కష్టము చేయక, ఏ నడుపు నడవక నువ్వు ఎలా బలపడతావు, ఎలా బాగుపడతావు? నీ బాడీ ఏమంది తెలిసినా? నీ బాడీ అవయవం కదలాలి, నీ బాడీ అవయవం పని పెట్టాలి. నువ్వు విడుచు, నీ దేశం విడుచు, నీ బంధువులు విడుచు, నీ ఊరు విడుచు, నేను చూపించేసాను. ఏంది ప్రభా, బైకులే, మైకులే, కార్లే, గీర్లే, ఎట్ట పోవాలి ప్రభా? పోతావా? మరి అబ్రాహం గారు పోయారా? అబ్రాహం గారికి కారు లేదు, అబ్రాహం గారికి బైక్ లేదు, మన అబ్రాహం గారికి లేవు కాబట్టి నచ్చిపోయాడు. మరి మనకైతే ఉన్నాయి కాబట్టి మనం అనుకుంటాం. కానీ మనకు కూడా అక్కడే మన ఆరోగ్యం మనం ఏం చేయాలి? పాడు చేసుకోకూడదు. మన ఆరోగ్యం నడకపోతే చెడిపోతాయి, మన అవయవాలు దెబ్బతింటాయి. చూద్దాం నేర్చేవాడు. నీవు చదవండి అవాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు. నీవు ఆశీర్వాదంగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదును, నిన్ను దూషించు వారిని ఏం లేవు. నీ మాట అబ్రాహం గారిని శపిస్తే దేవుడు శపిస్తాడా? అబ్రాహం గారిని దూషిస్తే దేవుడు దూషిస్తాడా? అబ్రాహం గారిని కోపడితే దేవుడు కోపడతాడా? ఏం అబ్రాహం గారి మీద దేవుడికి అంత ఇష్టము? ఏం అబ్రాహం గారికి దేవుడి కూడా డీలింగ్స్? తల్లిదండ్రులు అబ్రాహం గారికి దేవుడికి ఏం డీలింగ్స్? అబ్రాహం గారికి దేవుడికి ఏం అనుమతి? ఎందుకు ఆ మాట్లాడుతున్నాడు? ఎవరు లేరా? అబ్రాహం గారి తండ్రి ఎవరు? అబ్రాహం గారి తండ్రి ఎవరు? తెరాహు. తెరాహు అన్నాడా? తెరాహు నిన్ను దూషించు, నేను దూషిస్తా. తెరాహు నీ మీద కోపడవా, నేను కోపడతా. కానీ కేవలం అబ్రాహం గారితో అంటున్నాడు మాట. నిన్ను దూషించు వారిని ఎవరు దూషించేది? నిన్ను దూషిస్తే నిన్ను దూషించిన వాళ్ళు దూషించేది ఎవరు? నన్ను దూషిస్తే వాళ్ళు దూషించేది ఎవరు? యెహోవాయే నేను ఓర్చుకుంటానా? యెహోవాయే నేను నేర్చుకుంటానా? యెహోవాయే నన్ను దూషించిన వాళ్ళు దూషిస్తే నేను ఓర్చుకుంటానా? కానీ అబ్రాహం గారు ఓర్చుకున్నారు. కాబట్టి అబ్రాహం గారు విశ్వాసాన్ని బట్టి అపకాయ పిలప్ చేద్దాం. విశ్వాసము డ్యాస్ అది పిలప్ చేద్దాం. ఒకటి అబ్రాహం గారు విశ్వాసాన్ని బట్టి డ్యాస్ పిలప్ చేయాలి. ఎవరు కరెక్ట్ పిలప్ చేస్తారో అక్కడ రాయబడింది మాట. అబ్రాహం గారు విశ్వాసాన్ని బట్టి డ్యాస్ కాదు, 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 రాదు, రాదండి. అది కరెక్ట్. ఏంది? పిలుపుని ఫిలప్ చేయాలండి. బిట్టు పేపర్ ఫిలప్ చేయాలి. అది స్టూడెంట్కి అర్థమవుతుంది. అబ్రాహం గారిని ఎలా అన్నాడు? విశ్వాసాన్ని బట్టి. అతను నీతిమంతులకు తీర్చడానికి ఏంటి కారణం అంటే విశ్వాసాన్ని బట్టి. విశ్వాసాన్ని బట్టి అబ్రాహ్మ నిన్ను దూషించు వారిని నువ్వు దూషించాలి. ఎవరు దూషించకూడదు? అబ్రాహ్మ మళ్ళీ నిన్ను దూషించకూడదు. అబ్రాహ్మ గారితో అన్నాడు మాట, నాతో కాదు, నీతో కాదు. అక్కడ ఆది కాలంలో ఎవరు రాసింది? మోషే గారు తెలిపారు. అబ్రాహ్మతో దేవుడు ఇలా అన్నాడని మోషే గారు మనకు పరిచయం చేస్తున్నాడు. చదవడం ఆ మాట మళ్ళీ వచ్చింది. చదువు. నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళాడు. లోతు అతనితో కూడా వెళ్ళాడు. మరి సంఘంలో ఒక వస్తువులాగే కూడా వెళ్ళాడు. అబ్రహాము హారాము నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల
ఈడుగలవాడు. అబ్రహాము తన భార్య అయిన శారాయిని తన సహోదరుని కుమారుడు లోతును హారానులో తానును వారును సంపాదించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశం వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశంలోకి వచ్చింది. అప్పుడు అబ్రహాము షేకెమునందలి ఆ స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరున్న సింధూర వృక్షం దగ్గరకు చేరను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించి యెహోవా అబ్రాహాము ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు నీ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు చాలండి. అబ్రహాం గారంటే ఊరికి ఆశామాష కాదు. అబ్రహాం గారంటే ఎలా చూద్దాం మనం ఇప్పుడు? నీతిమంతులకు తండ్రి, నీతిమంతులకు తండ్రినా? విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడు. అబ్రహాం గారి విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడు. అబ్రహాం విశ్వాసాన్ని బట్టి వివాహం చేసుకున్నాడు. కొరింథీ పత్రిక చెప్పాడు పౌలు గారు కూడా. కొరింథీ పత్రిక పౌలు గారు చెప్పాడు, కామాతులు అమ్ముట కంటే పెళ్లి చేసుకుంటే బెస్ట్. కామం పెంచుకోవడము కాదు, కానీ కామాతులు అమ్ముట కంటే వివాహం కోరుట మేలు. మరి ఆ వయసులో వివాహం అవసరమా? ఆ వయసులో పిల్లలు అవసరమా? ఆ వయసులో సంబంధం అవసరమా అని మనం ఆలోచన. కానీ దేవుడు ఇష్టపడ్డాడు. అబ్రాహ్మ ఏం కావాలి అప్పుడు ఏమడిగాడు? ఏం కావాలని ఏమడిగాడు? ఏమిస్తే నాకెందుకయ్యా? అవును, ఏమిస్తే నాకెందుకయ్యా? నేను పిల్లలు లేని దాన్ని, నేను పిల్లలు లేని వాడును, నాకు ఇచ్చిన ఆస్తిపాస్తులు ఇంకొకరు పాలవుతాయి. నాకు నువ్వేమో ఆస్తిపాస్తులు ఇస్తాడు, అవి ఇంకొకరు పాలవుతాయి. నేను ఏమి లేని వాడా? అబ్రాహ్మ నీ సంతానం కావాలండి. ఇప్పుడు సంతానం కావాలదా? ఇప్పుడు 6 మంది పుట్టారు కదా, ఈ 6 మంది ఎంతమంది కావాలి? 6 మందికి వివాహం అయిన తర్వాత ఒక్కొక్కరు ఇద్దరు వేసుకుంటా ఎంతమంది కావాలి? 12 మంది వివాహం చేసుకుందాం. ఒక్కొక్కరు ఇద్దరు పుట్టే ఎంతమంది కావాలి? సంతానం కావాలంతా. వివాహం పోలేడా మనోడు? ఈ వయసులో వివాహం చేసుకున్నాడే, ఈ వయసులో పెళ్లి చేసుకున్నాడే అని మనం ఒక టార్గెట్ చేయొచ్చు. మనం టార్గెట్ చేయించాలి. కానీ ఆయన టార్గెట్ చేయడానికి మన దగ్గర విశ్వాసం లేదు. ఆయన్ను మోటివేట్ చేయడానికి మన దగ్గర అంత అర్హత లేదు. అబ్రాహాము నీ స్వదేశంలో ఇడిసంటేనే ఇడిచాడు. మనం ఇస్తాము. మరి ఈరోజు మధ్యాహ్నము ఒక ఊరిలో ప్రార్థన ఉందంటే ఎవరైనా బయలుదేరుతామా? రాలేము. నైట్ ప్రార్థన నుంచి వస్తామా? రాలేము. శుక్రవారం నాయుడు ప్రార్థన వస్తామా? రాలేము. ఆయన ఇడతామన్నాడు, ఓకే అన్నాడు. అబ్రాహాం గారిని ఇడతామన్నాడు. నీ దేశం ఇడుచు, నీ భూములు ఇడుచు, నీ ఇల్లు ఇడుచు, నీ తల్లి ఇడుచు అన్నాడు. ఓకే అన్నాడు. లేదు, రాలేను. ఏమమ్మా శుక్రవారం నైట్ ప్రార్థన ఏమంటాం మనం? దయచేసి మనం ఇలాంటి సాగు. మరి ఎవరు కాపుదలు ఉంటారు ఇంటి దగ్గర? మనం ప్రార్థనకు వచ్చాము, మన ఇంటి దగ్గర ఎవరు కాపుదలు ఉంటారు? ఉంటాడు. నిజంగా ఉంటాడా? ఏముండదు. ఉత్తుతుంది. ఆవు వేసే విశ్వాసం అంటే విశ్వాసం లేదు కాబట్టి ఇంటికి వాకి లేదా, ఇంటికి పేరు లేదా, ఇంటికి ఇది విశ్వాసం ఉంటే ఇంటికి వాకి లేకపోతే ఈగ కూడా పోదు. మరి అబ్రాహాం గారు దగ్గర ఏం తక్కువ ఉంది? ఎక్కడ కాపురం ఉన్నాడు? ఎక్కడ గుడాలు వేశాడు? అడవిలో గుడాలు కట్టాడు. అడవిలో టెంట్ వేసుకున్నాడు. ఇంత గొప్పోడు. అక్కడ చదవండి పిల్లల కింద 25:8-9 చదవండి. 9 వచ్చిన హిత్తీయుడైన సోబారు కుమారుడు ఎప్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారుడు ఇస్సాకును ఇస్మాయిలును ఎక్కడ పాతి పెట్టారు? ఎక్కడ పాతి పెట్టారు? ఎక్కడ పాతి పెట్టింది?
శారా ఎక్కడైతే దేనికోసం కొంటున్నాం భూములు? మనం దేనికోసం కొంటున్నాం? మనం పొలాలు కొంటున్నాం దేనికోసం? పంట కావాలండి, శ్మశానం కాదండి. పండే భూములు ఎవరిలో పుడతాడా? మళ్ళీ ఎవడో సవాలు కడతాడా మళ్ళీలో? అలా వంకలా వారమే పడి ఎవరు పుట్టాడు? ఇప్పుడు చాలా మంది స్టార్ట్ చేశాడు ఈ పొలంలో. చాలా కోసం స్థలం ఉన్నాడు కూడా. చాలా కోసమే కాదు, చాలా మొక్కదాన్ని పుట్టాడా? ఎవరైనా పుట్టాడు? చదవండి ఆ మాట మళ్ళీ. పోతేచ్చుగా హిత్యుడేనా ఎప్రోను పొలమందని మప్పేల కోను అతని కుమారుడు ఈసాకును ఇస్మాయేలును అతని పాతిపెట్టి. అది మమ్రే ఎదుట అబ్రహాము అబ్రహాము ఇద్దరు ఏం చేశారు? ఇప్పుడు పాతి పెట్టబడ్డారు. అబ్రహాము చెప్పాడా, నా భార్య పక్కన నడిపోయింది, నేను ఆ పొలం కొన్నా, అక్కడే పూడ్చండి. మరి దయచేసి కొంతకాలమైన ఆ సమాధులు ఎవరున్నారు? సమాధులు అంటే ఈ బాడీ ఉంది, ఈ బాడీ ఉంది. అబ్రహాం గారి సమాధి, ఇది అబ్రహాం గారి కుమారుడు సమాధి, ఈసాకు సమాధి, వాళ్ళ ఇస్మాయిల్ సమాధి. ఇలాంటి సమాధులు చెప్తాము కానీ సమాధుల్లో అయితే ఎవరున్నారంటే వాళ్ళ బాడీ ఉంది, వాళ్ళ యొక్క ఆత్మ అయితే లేదు. అందుకని చాలామంది పొలాలు కొంటారు కానీ, చాలామంది భూములు కొంటారు కానీ శ్మశానం కోసమే అని ప్రత్యేకించడం లేదు. ప్రత్యేకించి శ్మశానం కోసమే కొంటాను ఏమైనా లేదు. నేను కొన్నాను ఆ భూమిని నన్ను వేయండి అంటారా? ఆ భూమిలో వేయండి అంటారా? వేయము. ఒకవేళ వేయం అనకపోయినా కొందరు వేస్తున్నారు. కానీ అబ్రహాం గారు కేవలం మొట్టమొదటి పాయింట్ ఏంటంటే శారమ్మ కోసం కొన్నాడు. ఎవరెవరు పూడ్చారు అక్కడ? ఈసాకును పూడ్చారు, ఇస్మాయిల్ పూడ్చారు, శారా పూడ్చారు. ఈసాకు, ఇస్మాయిల్, శారా, అంతేనా? అబ్రహాం మొదటి పూడ్చద్దా? మొదటి జోడికి సమం లేదా? అందుకని కొన్న పొలం పంట కోసం కొన్నాడంటే లేదు, పంట కోసం కొనలేదు. కానీ అబ్రహాం గారు దేవుడికి ఇష్టమైనది. లూకా సువార్త 16వ అధ్యాయం 20 కానీ 21 కానీ అక్కడ పిలుస్తాడు ఒక వ్యక్తి. 21 కానీ 22 వచ్చింది. ఒక వ్యక్తి పిలుస్తాడు. ఎన్నో వచ్చినది? 16:30 వచ్చింది. లూకా సువార్త 16:30 వచ్చింది. అతడు తండ్రివైన అబ్రహాము. చాలండి. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఎలా తండ్రి అయ్యాడు? విశ్వాసాన్ని బట్టి తండ్రి. విశ్వాసం అంటే ఎవరు తండ్రి? అబ్రహాము తండ్రి. ఇప్పుడు భూమి మీద ఎవరు తండ్రులు? భూమి మీద మనకు శరీరధారిగా తండ్రులు ఉన్నారు. శరీరంగా తండ్రులు ఉన్నారు, ఓకే కాదలేదు. శరీరధారి తండ్రి వేరు, ఆత్మీయ తండ్రి ఎవరు భూమి మీద? ఆత్మీయ తండ్రి ఎవరు భూమి మీద? శరీరానికి తండ్రి ఉన్నాం. శరీరానికి తండ్రి, నాకు నా తండ్రి ఉన్న తల్లి ఉన్నారు. మరి మా పిల్లలకు తల్లిదండ్రులు ఉన్నారు. ఇంకొక తల్లి శరీరానికి తల్లిదండ్రులు ఓకే. భూమి మీద తండ్రి ఎవరు? మన శరీరానికి. ఆత్మానుసారంగా తండ్రి ఎవరు? ఆత్మానుసారంగా తండ్రి ఎవరు? యేసుక్రీస్తు ద్వారా అబ్రహాం గారే. నీతిమంతులకు తండ్రి ఎవరు? అబ్రహాం గారు. అందుకని అన్నాడు, తండ్రి మీద అబ్రహామా, తండ్రి మీద అబ్రహామా, తండ్రి మీద అబ్రహామా అని పిలుస్తా ఉన్నాడు. మరి ఇలా పిలిచమని ఏమో చెప్పారా ఆయనకు? అందుకని విశ్వాసాన్ని బట్టి ఏమన్నాడు ఆయన? నీతిమంతుడు ఎవరు? అబ్రహాం. విశ్వాసాన్ని బట్టి మాత్రమే, ధనాన్ని బట్టి కాదు, అలంకారం బట్టి కాదు, అందాన్ని బట్టి కాదు, ఐదుని బట్టి కాదు, పెద్ద బొమ్మ చేసే తల్లిదండ్రులు కుటుంబంలో పుట్టినవాడు కాదు, అలాంటి వాడు కాదు అబ్రహాం. విశ్వాసాన్ని బట్టి అతడు నీతిమంతులు తీర్చబడ్డాడు. కాబట్టి ఆ నీతిమంతులు మాట విన్నాడు. తండ్రి వేరు అబ్రహామా నా యందు కనికరపడు, తండ్రి వేరు అబ్రహామా నా యందు జాలిపడు. అందుకని
అబ్రహాం గారు అంటే మనం ఏదో మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ అబ్రహాం గారికి మొత్తం ఎంతమంది భార్యలు? ముగ్గురా నలుగురా? ఎంతమంది అమ్మా? ఒకే తెచ్చుకున్నాము భార్య అనుకోండి. ఆనాటి కాలంలో పెద్ద పెద్దలను కొట్టించి డెకరేషన్ చేసి చేసేవాళ్ళు కాదు. అమ్మా నలుగురు కేతురా అనే ఒక అమ్మాయి, షారా, హాగరు, మళ్ళీ ఇప్పుడు ముందు ఒక ఆయన ఉంది, హాగరుది, షారా ఉంది, ఇంకొక ఆమె లేదా? దాసి హాగరు వచ్చింది కదా. ఇస్మాయిల్ అమ్మాయి దాసి. ఎవరు? రిబ్కా కోడలు. రిబ్కా కోడలు ఈసాకు భార్య. రిబ్కా ఈసాకు కోడలు కాబట్టి అబ్రహాం గారికి ఎంతమంది భార్య? పూర్తిగా ముగ్గురేనా? కన్ఫర్మ్ మాట్లాడదాం. ముగ్గురా నలుగురా? నలుగురమ్మా. నలుగురంటే మనకు కొంచెం క్లారిటీ ఇవ్వాలి మనలో. ముగ్గురే తెలుసు. ఒక రహస్యంగా చాలా వరకు ఎవరు పెళ్లి చేసుకోవాలి. చాలా మొదటి భార్య, చాలా మొదటి భార్య. మళ్ళా ఇస్మాయిల్ అమ్మ హాగర్, ఆమె దాసి వాళ్ళే. పుట్టిన తర్వాత చేసుకోవాలి. చంపిన తర్వాత ఈమె చేసుకున్నాడు. తర్వాత ఆయన చంపేయండి అంతే. ఇప్పుడు చాలా ఫస్ట్, హాగర్ 2, కేతురా 3. ఈసాకు ఉన్నాడు. అందుకే మన తర్వాత చేసుకోలేదు. ఎప్పుడు అంటే శారా చనిపోయిన తర్వాత ఈసాకు లేడా? శారా చనిపోకతలకే ఈసాకు పెళ్లి కాలేదా? శారా చనిపోయిన తర్వాత ఈసాకు పెళ్లి కాలేదా? శారా చనిపోకతలకి ఈసాకు పెళ్లి కాలేదా? అయింది. శారా చనిపోకతలకి ఈసాకు ఏమి ఈసాకు వివాహాన్ని పంపించేప్పుడు శారా లేదా? అయ్యా మాట్లాడండి. ఈసాకు సంబంధం పంపించేప్పుడు శారా లేదా? ఉందా లేదా? ఎవరిని పంపాడు? అబ్రహాం గారు దాసుని పంపాడు. ఎక్కడ పంపాడు? అర్ధనారంలో మా యొక్క బంధువుడు ఉన్నాడు. ఎవరైనా లాభాలైనా ఉన్నాడు. అప్పుడు శారమ్మ లేదా? ఉంది. పెళ్లికి ఉంది అని అడిగా. శారమ్మ ఏ గృహలో తన యొక్క లోకానుసారమైన పద్ధతి జరిపిందో ఆ గృహలో జరిపాడు. ఏ డేరలు ఏమయ్యారో అబ్రహాం గారు చాలా తొలి రాత్రి అనే మాట అంటారు. ఆ యొక్క కాలాన్ని బట్టి ఆ గృహలోకి పోయి ఇద్దరు. ఎవరు? ఈసాకు, రిబ్కా. ఆ గుడాలు పోయారంట వాక్యంలో. ఏ గుడాలు తల్లిదండ్రి అనుభవించారో ఆ గుడాలు పోయారు. ఈ యొక్క కోడలు అల్లుడు, ఆ కోడలు కొడుకు. అందుకని ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఆయనకైతే ముగ్గురే. ఎందుకంటే మనం కూడా వాక్యానుసారంగా ఉన్నాం కాబట్టి అందుకని దయచేసి మీకు అందరికీ ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా. నెక్స్ట్ ఆదివారం ఇస్తా. ఎవరైతే దాంట్లో పాల్గొంటారో మీ సాయశక్తులు కానీ మీ ఇష్టానుసారం కానీ దానియేలు గారు తల్లి పేరు చెప్తే మీరు సెల్లులో యూట్యూబ్లో అవి కాదండి, వాక్యాన్ని చదివి దానియేలు గారు తల్లి పేరు ఎవరు చెప్తారో వారికి గిఫ్ట్ ఇస్తాం. దేవుని పేరు అంటే సొంతం కాదు, దేవుని పేరు, ప్రభు పేరు. ఎవరు తండ్రి కావాలి? దానియేలు తండ్రి పేరు కావాలి. చాలామంది అడిగారు. నేను కూడా నన్ను అడిగారు, నేను కూడా అడిగాను. కానీ ఆ పేరు రహస్యంగా ఉంది. ఆ పేరుగా క్లారిటీ రాలేదు. మరి ఎవరైనా మీలో ఆసక్తి ఉన్నవారు కనుగొంటే నెక్స్ట్ ఆదివారానికి ఒకవేళ గబగబా 5 ఏళ్ళు చెప్పారు ఎవరికి దక్కదు. ఆయన చెప్పారు, అందరూ నలుగురు చెప్పారు అనుకోండి, ఎవరికి దక్కదు. ఒక్కరే లేచి నేను చెప్తాను ఫలానా అధ్యాయంలో ఫలానా వచ్చంలో ఫలానా చోట రాయబడింది దానియేలు తండ్రి చెప్పారు అనుకోండి, చాలా ఇంపార్టెంట్, చాలా అక్కరది. మరి దాంట్లో వేరే మా బైబిల్ టీచర్ నేను కొంచెము ఆలోచిస్తా ఉన్నాను. ఇంకా ఆయన కాదని
నేను మాకు బైబిల్ టీచర్ ఉన్నాడు, మాకన్నా గొప్పవాడు. మరి ఆయన అడిగాను. అడిగిన తర్వాత ఆయన నేను అద్దులో కూతురులో ఉన్నాం, కనుక్కోలేకపోతున్నాం, మేము అర్థం కాలేదు ఇప్పుడు ఆయన కాదని. అందుకని మీరు ఇప్పుడేమో చదివేది చేయలేరు, ఇప్పుడే చదవలేరు, ఇప్పుడు చదివితే కాదే కాదని. కానీ లేఖనంలో ఎప్పుడు చదవాలి, లేఖనం ఏ టైంలో చదివితే మనకు బాగా ఆలోచన పుట్టాలి, ఎప్పుడు ఖాళీ ఉంటామని. అమ్మా పిల్లలు ఎప్పుడు ఖాళీ ఉంటామని, పిల్లలు లాగా ఎప్పుడు ఖాళీ ఉంటారు మీరు? ఎప్పుడు ఉండరు, ఎప్పుడు ఉండరు ఖాళీగా. అది ఖాళీ ఎప్పుడు ఉంటారు మనలో? ఇప్పుడు 12 గంటల కానీ సెల్ బీజీలు ఉంటాయి, అప్పుడు నిద్రపోయింది. మళ్ళీ ఎన్ని గంటలు వేస్తారు? 12 దానికి మేలుకోండి మనోళ్ళు. ఎప్పుడు నిద్ర మెలకు ఎప్పుడు వస్తుంది? 7కి వచ్చాను, 8కి 9కి వచ్చాను, లేదంటే కరెంట్ వచ్చి వస్తారేమో, సూర్యుడు కలిగితే అప్పుడేమో వస్తుంది. మరి ఖాళీగా లేరు పిల్లలు. పెద్దోళ్ళనే ఖాళీగా కూడా, పిల్లలే ఖాళీగా ఉంటారు. పెద్దోళ్ళు ఖాళీగా ఉంటారు, పిల్లలు ఉండరు. పిల్లలు ఖాళీగా లేరు, వాళ్ళు బిజీ మంచి వర్క్లో ఉన్నారు. పిల్లలు మంచి వర్క్లో ఉన్నారు, బాగా సంపాదిస్తారు. ఏం జ్ఞానాన్ని బాగా అని. అందుకని ఈ కన్ను దేనికి ఇచ్చాడు దేవుడు అనేది ఆలోచించాలి. ఈ కన్ను దేనికి ఇచ్చాడంట? మంచి చూడడానికి ఇచ్చాడు. చూసిన తర్వాత మంచి చెప్పడానికి కూడా ఇచ్చాడు. కానీ దేనికి ఉపయోగిస్తున్నప్పుడు దేనికి ఉపయోగించాలి? ఆయన చేసిన మేలు ఉపయోగించాలి. అందుకని అబ్రాహాం గారు ఏదైతే చేశాడో, అబ్రాహాం గారు దేనిని వదులుకున్నాడో, దేని వదులుకున్నాడు ఆయన? సమస్తం వదులుకున్నాడు. అబ్రాహాం గారు సమస్తం వదులుకున్నాడు. ఎక్కడ? 12వ అధ్యాయం చెప్పాడు, అబ్రాహామా నేను నీకు చూపించు దేశానికి. ఏందయ్యా స్వామి, కంప చెట్లు, రాళ్ళు, గుట్టలు, వంకలు, వాములు అన్ని ఎక్కడ అసలు నేను అలా అనాలి. అలా అంటేనే క్రైస్తవం. మరి చాలా కాలం నుండి మనం ఉండొచ్చు, కానీ మనము దేంతో తక్కువ ఉన్నామంటే వాక్యంలో తక్కువ. చూడండి 16 వచ్చిన 12వ అధ్యాయం 16 వచ్చిన అది కారణమే 12వ అధ్యాయం 16 వచ్చిన ఒకసారి. అతడు ఆమెను బట్టి అబ్రహాముకు ఇదేంటి? అతడు ఆమెను బట్టి అబ్రహాం ఏం చేశాడు? మేలు చేయాలా? ఎలా చేస్తాడు మేలు? ఇప్పుడు అబ్రహాం గారిని దావీదు గారు యుద్ధంలో ఒక వ్యక్తి చంపిన తర్వాత అతని భార్యను ఆక్రమించాలి, అది యుద్ధంలో చంపించేశాడు దావీదు గారు. కానీ అబ్రహాం గారిని చంపితే అబ్రహాం గారి భార్యను స్వాధీనపరచుకోవచ్చురా? అబ్రహాం గారిని చంపితే అబ్రహాం గారి భార్యను స్వాధీనం చేసుకోవచ్చురా? మరి దేని బట్టి చేశాడు? అతని మనసు దేవుడు మార్చాడు. ఆమెను బట్టి అతనికి ఏం చేశాడంట? మేలు చేశాడు. చదవండి. అతడు ఆమెను బట్టి అబ్రాహాముకు మేలు చేసి, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, ఆడగాడిదలు, మగగాడిదలు, దాసులు, పనికెత్తలు, ఆడగాడిదలు, వంటలు. ఎవరండి ఇవన్నీ సహాయం చేసేది? ఎవరు సహాయం చేసేది? ఎలా ఉంది పరిస్థితి ఎలా ఉంది? చాలా పరిస్థితి ఎలా ఉంది? ఒక ఆడబిడ్డ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఆమె అందగత్తే కదా, ఆమె ఎవరు కదా, పిల్లలు లేని స్థితిలో ఉంది, అందగత్తి, రూపవతి. కానీ ఆ రాజు ఆశిస్తే అబ్రాహాం గారు సాగుతాడా? ఆ రాజు ఆశిస్తే అబ్రాహాం గారు కొత్తాడా? ఆ రాజు ఆశించినా కూడా ఆశ తీసివేసే దేవుడు ఉన్నాడు. అతనికి అబ్రాహాం గారికి ఇచ్చినటువంటి ఆస్తి ఏమి తీసుకుపోయాడు? ఏం తీసుకోలేదా? ఏమి తీసుకుపోయాడు? పోయేటప్పుడు పొమ్మన్నాడు. పోయేటప్పుడు ఏం తీసుకుపోయాడు? ఏం తీసుకోలేదా? బాగా తీసుకున్నాడు. అంతేనా? అంతేనా? ఏం తీసుకుపోయాడు? ఎవరు మాది? విశ్వాసం తీసిపోయాడు. కరెక్ట్.
ఏమి తీసుకోలేకపోతున్నా మీరు? ఏమి తీసుకో తెలుసునా? ఆ ఐగుప్తులో ఉన్న ఆర్థికంగా విలువైంది ఏంటి? విశ్వాసం. ఎక్కడైనా మాట్లాడి ఈ విశ్వాసం ఎక్కడైనా మాట్లాడి, ఎక్కడ ఏమి ఇచ్చా కొట్టాలి, బంగారం కొట్టాలి, ఎండి కొట్టాలి, ఒంటెలు కొట్టాలి, ఎద్దులు కొట్టాలి, గొర్రెలు కొట్టాలి, భూమి ఐగుప్తు దేశాలు కొట్టాలి. ఏంటి? విశ్వాసం. బంగారు కన్నా నిలిపోయింది. మరి ఏమి తీసుకోవాలంటారే మనం? ఏమి తీసుకోవాలరా? ఏమి తీసిపోయాడు? నేనంటే మాట ఏమి తీసిపోయాడ? భూమి మీద ఎక్కితే విశ్వాసం తీసిపోయాడు. విశ్వాసాన్ని బట్టి అక్కడ ఉన్న రాజు మనసు మారింది. చారమ్మ వారి యొక్క తగ్గింపు రాజు మనసు మార్చింది. భర్తలో ఉన్న విశ్వాసము, భార్యలో ఉన్న నమ్మకంతో విశ్వాసం బట్టి ఆమె తన యొక్క తగ్గింపు జీవితం, తగ్గి లోబడి భయపడి విధేయత ఇవన్నీ ఇచ్చింది కాబట్టి రాజు మనసు మారింది. అందుకని పిల్లప్పుడు మేము చదువుకున్నప్పుడు ఆవు పులి కథ ఉంది. ఆవు ఏమన్నది పులి దగ్గరికి వెళ్ళి, రాజా నాకు ఒక దూడ ఉంది, నేను ఇంటికి వెళ్ళి నా దూడకు బుద్ధిపాటు చెప్పి మళ్ళీ వస్తాను ఆవు అన్నది. ఇప్పుడు ఈ పులి ఏం చేసింది? వస్తావా రావా అని ఎదురు చూస్తాను. అంటే మేము చదువుకున్నప్పుడు రెండో చదువు. అప్పుడు ఆవు బిడ్డ దగ్గరికి వచ్చి పాలి అంటే కట్టుకథ. అప్పుడు ఆవు బిడ్డ దగ్గరికి వచ్చి, నాయనా వంకల్లేకి వాగల్లేకి అక్కడ ఇక్కడ పోవాకు, నేను పులికి మాటిచ్చొచ్చిన, నేను పులికి ఆహారం కావాలి అని బిడ్డకు బుద్ధిపాటు చెప్పి పాలిచ్చి పోయినట్టు అక్కడ పాటలు తూగుతాడు. అప్పుడు పోయినప్పుడు ఆ పులిని రాజు చూస్తాడు. చూసిన తర్వాత గోమాతను మెచ్చుకుంటాడు. అప్పుడు ఇద్దరు అక్కడ కొన్ని రూపాలు మారినట్టు ఆ పుస్తకం ఉంది. అందుకని అబ్రహాం గారు ఆవు ఎలా విశ్వాసంగా పులి దగ్గరికి వెళ్ళిందో, ఆవు విశ్వాసంగా పులి దగ్గరికి వెళ్ళినట్టు అక్కడ రాయబడి ఉంది అంతే. కానీ అబ్రహాం గారు పోయేటప్పుడు విశ్వాసాన్ని ఎత్తుకొని పోయాడు. తను ఎక్కడ పోయినా విశ్వాసం ఎత్తుకొని పోయాడు. ఆ విశ్వాసం నువ్వు ఎక్కడికి రావు, నీ విశ్వాసం నేను ఎట్టున్నాను. నువ్వు ఎక్కడికి రావు, నీ విశ్వాసం నేను కాపాడుతాను. నీ విశ్వాసం నిన్ను ఆర్థికంగా చేస్తాను. అబ్రహాం గారికి భూములు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, పనివారు ఉన్నారు. లోతు గారికి భూములు ఉన్నాయి, అన్ని ఇచ్చాడు. ఎవరు? అబ్రహాం గారు. లోతు గారికి అబ్రహాం గారికి ఏం డీలింగ్స్, ఏ బంధుత్వం? తన సహోదరుడి కొడుకు, అన్నో తమ్ముడు కొడుకు, అన్న కొడుకు తమ్ముడు కొడుకు, సహోదరుడు వాడటం. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఈయన పెంచాడు, ఈయన పెద్ద చేశాడు. ఈయన పెద్ద చేసిన తర్వాత ఆయనకు ఒకసారి డిషు ఎవరికి? అబ్రహాం గారికి, లోతు గారికి వివాదాలు వచ్చాయి. వివాదాలు వచ్చిన తర్వాత ఎవరు అంచుకున్నారు, ఎవరు పెంచుకున్నారు? లోతు వివాదాన్ని పెంచుకున్నాడు. అబ్రహాం గారు తుంచుకున్నాడు, తగ్గించుకున్నాడు. ఏ విధంగా తుంచుకున్నాడు? లోతు గారు కోపడ్డారు, లోతు గారు తిరుగుబాటు అయ్యారు, అబ్రహాం గారు తిరుగుబాటు కాలేదు, అబ్రహాం తగ్గిపోయారు. అబ్రహాం పెద్దోడైనా ఏంది నువ్వు నాతో మాట్లాడేది? నేను చిన్నాను కదా, నేను పెద్దయ్యాను కదా, నేను బాబాయిని కదా, నేను నీకు ఆశిస్తే నువ్వు నాకు తిరగబడతావు అన్నావుగా. ఏమన్నాడు? మనం చూస్తున్నాం అన్నాడా? ఏమన్నాడు? లోతు గారికి అబ్రహాం గారికి వివాదం వచ్చింది. వివాదంలో మాట అన్నాడు. అబ్రహాం గారు అన్నారు. ఎలా వచ్చింది ఆ సమస్య? ఎలా వచ్చింది? మంద కాపర్లు, మంద ఆవులు ఎద్దులు మేమే కాపర్లు వల్ల వచ్చింది. మంద కాపర్ల మాట విన్నాడు లోతు. మంద కాపర్ల మాట అబ్రహాం విన్నా. మంద కాపర్ల మాట విన్నాడు లోతు. అయ్యా లోతు గారు, ఆ ప్రాంతము ఆ ఏరియా మనకైతే మన పశువులు బాగా మేస్తాయి, మన పశువులు బాగా మేస్తే మన కోడలు దాటుతాయి తర్వాత బాగా ఈతాయి, మనం డెవలప్ అవుతాం. అక్కడ ప్రాంతంలో బాగుంది, పచ్చిగా నీళ్ళు బాగుంది అని. అప్పుడు లోతు గారికి అబ్రహాం గారికి వివాదం వచ్చింది. ఆ వివాదంలో చక్కటి మాట్లాడాడు అబ్రహాం గారు. వివాదాలు వచ్చినప్పుడు ఒక క్రీస్తు బిడ్డలకైతే నిజంగా
నిజంగా అయితే క్రీస్తు బిడ్డలు ఇలా సర్దుకొని పోవాలి. ఆయన సర్దుకొని పోయాడు. ఏంది నువ్వు నాకు చెప్పేది అనాలిగా, నువ్వేది నేనేంది, నేను విశ్వాసులు తండ్రిరా, నా దేవుడిని ఒప్పుకున్నారా, నా దేవుడిని మెచ్చుకున్నారా అని అబ్రహాం గారు ఏమైనా అన్నాడా? ఏమన్నాడమ్మా మేఘనమ్మా, నాకేం తెలుసు తాత ఈ పొద్దు నేను వచ్చి ఈ తడుతున్నావు అని అంటావు. నీకు నాకు కలహాలు ఉండకూడదు అన్నాడు. వచ్చగా అది ఓకే, అది పచ్చి అయిపోయింది. ఈ ప్రాంతంలో కోరుకోవాలి పచ్చి అయిపోయింది. అబ్రహాం చక్కటి మాట నడుతున్నాం. అదంతా తీవాలంటే బైబిల్లో తీయాలి మళ్ళీ, కానీ మన కంఠస్థ పాట మనము సమీప బంధువులం. కరెక్ట్, మనము సమీప బంధువులం, మన కలవలొద్దు అన్నమాట. మన సమీప బంధువులం, మన కలవలొద్దు. నువ్వు ఏ ప్రాంతం వెళ్తే వెళ్ళు, ఈ ప్రాంతం పోతావా, ఈ ప్రాంతం ఏ ప్రాంతం పోతావు. అందుకని అబ్రహాం అంటే తక్కువనాడు కాదు, అబ్రహాం అంటే విశ్వాసం లేని కూడా కాదు. సంతాన అభివృద్ధి ఇచ్చాడు దేవుడు, సంతాన అభివృద్ధి ఇచ్చాడు. భూమి అభివృద్ధి చేస్తాడు దేవుడు. కోరుకో, నడిచిపో. ఎంతో నడిచాడు, నడిచి 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 సింధూరు వృక్షం కింద కూర్చున్నాడు. నువ్వు ఎంత వరకు నడుతావు అది ఎంత నీదే. ఎంత ఇచ్చాడు చూడు దేవుడు. నువ్వు ఎంత నడుస్తావు. ఒకవేళ ఉదాహరణగా గవర్నమెంట్ వెళ్ళేది, అయ్యా శివగారు నువ్వు ఎంత దూరం నడుస్తావు, అంతవరకు నీకు పట్టా ఇచ్చావు కూడా ఎంత దూరం నడుస్తావు. 1 కిలోమీటరా, నేనైతే రాయచూడు వరకు నడుస్తా. రాయచూడు వరకు నడితే దేవుడు వాళ్ళు గవర్నమెంట్ భూమి ఇస్తామన్నది. ఎంత దూరం నడుస్తా అంటే అప్పుడైతే మనం ఒక కడపకే నడుస్తాం. అయ్యా నేను మన దగ్గర వచ్చి కడప నడిచి ఇచ్చావా పట్ట. అందుకని అబ్రహాముతో దేవుడు అన్నాడు, నువ్వు ఎంతో నడుస్తావు నడుచు, అంత నీకు స్వాస్థం, నీకు స్వాస్థంగా ఇస్తాను. నడిచి 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 ఏం చేశాడు, ఎక్కడ కూర్చున్నాడు, అక్కడ కూర్చొని ఏం చేశాడు, ఏం చేశాడు, అక్కడ కూర్చొని బలిపీఠం కూడా కట్టాడు. బలిపీఠం పెట్టి బలిపీఠం దేనికి బలిపీఠం, యెహోవాకు ప్రార్థన చేయాలి. బలిపీఠ కుమారుని కూడా కట్టాడు. కుమారు విషయంలో ఇచ్చామన్నప్పుడు లేక లేక కుమారుడు ఉంటే ఎలా ఇవ్వాలి, ఏమైనా సంకోచించాడా? మనమైతే మన కుమారుడు కాదులేండి, కుమారుని ఇవ్వలేము. ఎట్లా, ఏదో మన కష్టమైన ఇస్తామా, మన కష్టమైన ఇస్తామా, ఇయ్యం కూడా. మరి దేవుని కోసం త్యాగం చేసిన వ్యక్తి ఎవరంటే అబ్రహామే. నీతిమంతుడు తండ్రి ఎవరంటే అబ్రహామే. ఆత్మీయ తండ్రి ఎవరంటే అబ్రహామే. భూమి మీద ఎవరిని కూడా తండ్రి కాకండి ఉందే మాట. ఎక్కడ 23 వచ్చావు, భూమి మీద ఎవరిని కానీ తండ్రి కాకండి. ఓకే, బైబిల్ తప్పుందామా, బిషప్ తప్పుందామా, ఎట్లయితే మేము మా డ్రెస్ అయితే మేము ఎంత మా డ్రెస్ లేదు మీ విలువ. మా డ్రెస్ అయితే తెలిసిన 60,000, మా కడవ తెలిసిన 70,000, మా దట్టి తెలిసిన 80,000, మా పాదాలు తెలిసిన 1,00,000. భూమి మీద తండ్రి పిలవద్దాడు. నీ తండ్రి ఒకడే, ఆయన పర్లోకం ఉన్నాడు. చూడండి కాబట్టి మత 23 అనుకుంటా చదవండి. మరియు మత్తయి సువార్త 23:9 వచ్చిన. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టద్దు. నీ శరీరానికి తండ్రి ఓకే, శరీరానికి తండ్రి ఓకే, సింహానికి రావాల తండ్రి, భారతకు పుల్లయ్య తండ్రి, భూమి మీద తండ్రి, శరీరానికి తండ్రి ఓకే. భూమి మీద ఆత్మీయ తండ్రి ఎవరికి నో ఛాయిస్ ఇవ్వలేదు. తీసుకుంటున్నాడు, ఇవ్వకపోయినా తీసుకుంటున్నాడు. తండ్రి అబ్రహాము అన్నాడు. విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడు, నీతిమంతుడు విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడు, ఆత్మీయ తండ్రి అబ్రహాము. భూమి మీద చదవండి అన్నమాట, భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు. మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందు ఉన్నాడు. మరియు గురువులని పిలవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు. మీకు పరిచయం చేయాలి.
తగ్గించబడును. తన్ను తాను తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. హెచ్చింపబడును. చాలండి. మరి ఎవరు తగ్గింపుడు? ఎవరు హెచ్చించుకునేది? ఎవరు తగ్గించుకునేది? తగ్గించుకుని ఎవరు? అబ్రాహాము తగ్గించుకుని మనం తగ్గించుకోవద్దా? మనం ఎలా తగ్గించుకోవాలి? మనం ఎలా తగ్గించుకోవాలి? వాక్యానుసారమే ఎలా తగ్గించుకోవాలి? మన దాన్ని తగ్గింపులో ఉండాలి. ప్రతి దాంట్లో మరి నాకైతే అక్కడ పెడితే భోంచేస్తా, ఇక్కడ పెడితే భోంచేస్తా, నాకు ఆ భోజనం తింటా, ఈ భోజనం తింటా, నాకు ఆ స్థానం కావాలా, ఈ స్థానం కావాలా, ఇలాంటి ఉండకూడదు. ఇలాంటి ఉండకూడదు. కానీ ఎందుకంటే తగ్గించుకుంటే ఏమొస్తుంది? కాదండి, తగ్గించుకుంటే తగ్గింపు వస్తుంది. తగ్గించుకుంటే దేవుడు నిన్ను తగ్గింపులోనే హెచ్చింపజేస్తాడు. తగ్గినా నువ్వు అనుకుంటున్నావు, దేవుడు నువ్వు ఇచ్చే, దేవుడు నువ్వు ఇచ్చే. అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట మనకు అక్కడే, ప్రతి మాట మనకు అవసరం. భూమి మీద ఇప్పుడు ఎవరిని తగ్గరాలి? అమ్మా బిషప్ తల్లి, బిషప్ తల్లి లేరా? ఫాదర్ పక్కన పెట్టి తండ్రి తల్లి. మాకు కవలంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఇస్రాయల్ సార్. ఇస్రాయల్ సార్ భార్య పేరు శారమ్మ. శారమ్మ తల్లి, ఇస్రాయల్ తండ్రి, దీవించు ప్రభా, ఆశీర్వదించు ప్రభా, ఇలా ప్రార్థనలు మనలో చేస్తాను. మరి నేనైతే అటు చేయను. ప్రభు అందరినీ దీవించు, అందరినీ కరుణించు, చిన్న కాడి నుంచి పెద్ద వరకు జనరల్. ఇట్లా భూమి మీద మనం ఎప్పుడైతే ఇలాంటి ప్రార్థన చేద్దామంటే అది మనుషుల పవిత్రంతో ప్రార్థన చేయమన్నాడు ప్రభు. ప్రభు ప్రార్థన చేయమన్నాడు. ఏ ప్రార్థన చేయమన్నాడు? ఏమి ప్రార్థన వద్దా? ఈ ప్రార్థన అందరికి వస్తుందా? ఈ ప్రార్థన అందరికి వస్తుందా? మరి ఇప్పుడు ఒక్కొక్కరు చేద్దామా? చేద్దామా ఒకరు? అయ్యా ఈ ఒక్కొక్కరు చేద్దాం ప్రార్థన రాదు. చూడండి, కాబట్టి మత్తయి సువార్త 6:9 అన్నమాట. మత్తయి సువార్త 6:9 కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. యేసు క్రీస్తు ప్రభువు చెప్పాడు ఈ మాట. ఈ ఖచ్చితంగా తీసుకోవాలి, ఈ ప్రార్థన ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఈ ప్రార్థన. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి. ఒకటి చాలండి, చాలండి. ఎవరైనా మీ నలుగురు చూడకుండా ఎవరు చేస్తారు? అందరికి వదిలేడు అవకాశం. మీ నలుగురులోనే చూడకుండా ఎవరు చేస్తారు? చేస్తారా చేయలేరా? చేయలేరా? చేస్తావా? ఏమది అందులో ఎద్దులో ఏమా నువ్వేస్తావా ప్రార్థన? ఎట్లా మరి యేసుక్రీస్తు ప్రభువు వచ్చి గౌకే శివుడు ఏం చేస్తాను? ఏం చేస్తాం? అమ్మా కాట్లమ్మా ప్రార్థన చేస్తామంటే ఏం చేస్తాం? అమ్మా ఎలిసిదమ్మా ప్రార్థన చేసి ఏం చేద్దాం? ఈ ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన ఇది. నువ్వు అన్నీ వస్తాయి, ఇందులో అన్నీ వస్తాయి. రావనుకుంటాం, అన్నీ ఉన్నాయి. ఇంట్లో ఏమేమి ఉంటాయి? బంగారం ఉంటాయి, ఎన్ని ఉంటాయి, బియ్యం ఉంటాయి, రాగులు ఉంటాయి, సజ్జలు ఉంటాయి, మసాలా ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇంట్లో అన్నీ ఉంటాయి, వంట సరుకులు అలాగా ఉన్నాయి అన్నీ. చదవండి ఒకసారి, నెక్స్ట్ జ్ఞాపకం చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. ఇప్పుడు ఆహారం లేదా? ఆహారం లేదా ఇందులో? లేదా? దేవుడు లేడా? ఉన్నాడు. ఆ పొరుగు వారి గురించి లేదా? ఏం తక్కువ ఉందో? దీంట్లో తక్కువ ఏముందా? మరి మనం అందరికి వస్తారు ఈ ప్రార్థన. వాళ్ళు ఏమన్నా మరి తెలుగు వస్తారని ఊరు చేయరు. మాకు తెలుగు రాదన్నట్టు చేయరు. చదవండి నెక్స్ట్. ఎవరిని క్షమించేది? ఎవరి రుణస్తులు? అమ్మా ఎవరు రుణస్తులు? నాతో మాట్లాడండి. ఎవరు రుణస్తులు?
ఇప్పుడు ఆయన ఏమంటాడు? ఆయన నా రుణమును ఏం చేయాలి? క్షమించాలి. నా రుణం ఆయన క్షమిస్తే ఆయన రుణం ఎవరు క్షమిస్తారు? ఆయన క్షమిస్తాడు. ఎవరైనా అందరూ మీరు గారు చేస్తారు కానీ అంతే ఆటాడు యేసుప్రభు వస్తుంది. మనం అనుకుంటాం యేసుప్రభు వస్తుంది అన్నాడు. ఆయన నా రుణం క్షమిస్తే ఆయన రుణం ఆయన క్షమిస్తాడు. అక్కడ చదవండి ఆ మాట మళ్ళీ వచ్చింది. మీరు చూడండి, చదవండి గట్టిగా. అయ్యా మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించుము. ఆగండి చాలండి. ఇప్పుడు మా రుణము నీ రుణం, నీ రుణం ఉంది అక్కడ, నా రుణం కూర్చోండి. ఇప్పుడు ఎవరు రుణాలు ఇక్కడ? ఎవరు రుణాలు ఉన్నాయి? యేసు క్రీస్తు వారు ఎవరు చెప్పాడు మాట? మనకు కాదులేండి అమ్మా, మనకు కాదులేండి, ఏ ఇబ్బంది లే. అందుకని ఆయన అన్నట, పిచ్చిదానా నీకు చెబుతున్నా. ఎవరనేది? ఒక పాస్టర్ ఊరికి వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పిన తర్వాత అవును చెబుతాడు వాక్యం. నిన్ను వల్ల పొరుగువారిని ప్రేమించు, నీ పొరుగువారిని దేన్ని ఆశింపాకు అని చెప్పాడు. అప్పుడు ఏమైంది కాదు పాస్టర్ భార్య ఏం చేసింది? రోజు కలవతో వాళ్ళ కూడా వచ్చి బయట గుడ్డు పెట్టాలి. ఏమైనా బాగా గుడక పెట్టి వచ్చి అయ్యగారికి ఇచ్చారు. తింటాటి మరి ఒక్కొక్క గ్రామం తర్వాత ఆడ వాక్యం చెప్పేది. మనసు ఏం చేసింది? మనసు పెట్టలే. ఏ గుడ్డు లేదు ఈరోజు. నువ్వు చెప్పేది చిన్నకంపల్లిలో నీ పొరుగుని దేనాటి పిచ్చిదానా? ఎవరు చెప్పినది? అలా ఆవులేదు. నువ్వు కంటిన్యూ చేయి మళ్ళీ. అలా కాదు, ఇది అలా కాదు. అందుకని ఏమన్నాడు? మా రుణములు మేము మా రుణస్తులను క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించుము. ఏం మాట అండి ఇది? గాంధీ గారు ఆశ్చర్యపడ్డారు మాటకు. యేసుక్రీస్తు మాట గాంధీ గారు ఆశ్చర్యపడ్డారు. దేశానికి స్వతంత్ర సమరయోధుడు అటువంటి ఆశ్చర్యపడి యేసుప్రభు బోధకి పల్లె మంది యేసుప్రభు బోధను. అందుకని ఈ కొత్త బోధ మాకు కావాలి అని కొందరు అన్నారు. పౌలు గారు చెప్పారు. చూడండి ఎంత మాట. ఈ మాట, నా కాళ్ళు ముళ్ళు ఇరిగిన తర్వాత నా ముళ్ళు ఆయన తీశాడు, ఆయన ముళ్ళు ఆయన తీశాడు. నా కాళ్ళు ముళ్ళు ఇరిగింది నర్సరీ కింద పడిపోయారు. అప్పుడు ఆయన తీశాడు. ఆయన కాళ్ళు ముళ్ళు ఇరిగిన తర్వాత ఆయన తీశాడు. నేనే రావాలి కాదు. అందుకని మా రుణమును మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. సోదరులేక తేక వద్దంటు కావా? ఎవరైనా సోదరులే వద్దంటారా? సోదరులేక తేక దుష్టుడి నుండి మమ్మను తప్పించుము. నెక్స్ట్, మా అపరాధమును మేము క్షమించిన మీరు క్షమించిన మీ అపరాధమును ఎవరు క్షమించేది? లోకపిత ఈ ఆర్డర్ ఇచ్చాడు. ఎవరికి ఈ ఆర్డర్ ఇచ్చాడు? ఇది ఆర్డర్. అయ్యో తీసుకోబోండి. ఎవరికి ఇచ్చింది? బైబిలమ్మా ఎవరికి ఆర్డర్ ఇచ్చింది? శిష్యులు పంపుతున్నాడు. ముందు వచ్చి చదవండి 6:9 కదా, 6:8 గంట చదవండి, లేదా 7 గంట చదవండి. ఎవరికి ఇచ్చింది తెలుసు? చదవండి గట్టిగా. మరియు మీరు ప్రార్థన శిష్యులు కాదు చెప్ప ఇంకా పైకోండి. లేదా అక్కడ శిష్యులుగా ఇచ్చిందేమో. చదవండి అర్జీ ఏడుందో అని చదవండి. చదవాలి.
అది మొదటి రాత్రి తెలుసు. మొదటి రాత్రి లేకపోతే 6 లేకపోతే 6లో మనుషులు కనపడాలని మనుషులు కనపడాలని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా ఈ శిష్యులు చెప్పిన మాట. మీరు వెళ్తున్నారు కదా, ఎక్కడికి వెళ్తున్నారు? వీళ్ళు సువార్త కోసం. ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? మనుషులకు కనపడమని. మీరు మనుషులకు కనబడి చేయొద్దు. ఎవరు కనపడాలి? దేవుడు కనపడాలి. మరి అలాగే మనం కూడా దేవుని యొక్క వాక్యానికి లోబడి, దేవుని వాక్యానికి భయపడి, ఈ ప్రభు ప్రార్థనకు లోబడాలి. ప్రభు చేసిన ప్రార్థనకు లోబడాలి. ప్రభు చేసిన ప్రార్థనకు విధి తీవాలి. ప్రభు చేసిన ప్రార్థన మనము నేర్చుకోవాలి. నీ ఇంట్లో కానీ, నువ్వు బయటకు కానీ, ఎక్కడ పోతున్నా, లేదా బాత్రూంలో కానీ, స్నానం చేపుడు కానీ, పూజించప్పుడు కానీ, ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవచ్చు. ఎప్పుడైనా చేసుకోవచ్చు. మరి వాళ్ళ మాది ఆడ గుడి ఉండాలి అనేది కాదు. వాళ్ళు అన్ని ఎక్కడ గుడి ఇంట్లోనే ఒక మూల పెట్టుకోమంటారు. ఆడికే పోవాలి. అని పోకరా. పిల్లలు పోయిననుకోండి ఏమంటారు? అని పోకరా. ఏమి? దేవుని మూల. దేవునికి ఏమి ఇచ్చావు? మూల. ఎందుకు మూల? మూలే ఉండాలి. ఇస్తానం కాదు, మూలే ఉండు. ఒక మూల ఉండాలి. అక్కడక్కడ తిరగడానికి అవకాశం ఉంది. అలా కాదు మన ప్రభు ఇస్తారు. సరే, దేవుడి యొక్క వాక్యం అంతా జీవించి ఆశీర్వదించును గాక. సరే, పాట పాడమన్నా